సో నందమూరి బాలకృష్ణ గారితో మీకున్న ఒక ప్రత్యేక అనుబంధం కానివ్వండి, ఆయనతో ఉన్న జర్నీ, గౌతమిపుత్ర శాతకర్ణి దగ్గర నుంచి ఆ తర్వాత సినిమాలు, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు. సో అది చూస్తే చాలా మందికి అఖండ 2కి మీరు పనిచేశారేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే జనరల్గా అంటే ఇప్పుడు అందులో ఉన్న హిందూ తత్వం గురించి, దైవత్వం గురించి కానివ్వండి, అవును అనిపిస్తూ ఉంది. సో అంటే ఈ సినిమాకి సంబంధించి ఎక్కడైనా మీరు భాగం అయ్యారా? చిన్న సందేహం అంతే. లేదండి, లేదు లేదు, నేను చేయలేదు. అఖండ 2కి నేను ప్రేక్షకుడిని, ఓకే, అభిమానిని అంతే. సో ఒక అభిమానిగా, ఒక రచయితగా అఖండ 2 సినిమా గురించి ఏం చెప్తారు? అంటే ఆయన మాత్రమే చేయగలిగే సబ్జెక్ట్ అండి అది. ఇంకెవరు చేయలేరా ఆ క్యారెక్టర్. అదైతే నేను చాలా ఘంటాపదంగా చెప్పగలను. బాలయ్య బాబు కోసం ఆ క్యారెక్టర్ పుట్టింది, ఆ క్యారెక్టర్ కోసం బాలయ్య బాబు పుట్టారు. బాలయ్య బాబు పుట్టింది ఆ క్యారెక్టర్ కోసం అన్నట్టే ఉంటుంది. ఆ క్యారెక్టర్ కూడా ఆయన కోసమే పుట్టింది. ఇక ఆయనకు తప్పించి ఇంకొకళ్ళని మనం ఆ క్యారెక్టర్లో మనం చూడలేము. ఎవరు చేసినా కూడా ఆ సినిమాకి న్యాయం జరగదు. సో అది కలిసి వచ్చింది, అలాగ అన్ని కలిసి వచ్చాయి. ఆ క్యారెక్టర్కి ఎవరు చేయాలో వాళ్ళే చేస్తున్నారు. ఆయన ఏ క్యారెక్టర్ చేయాలో ఆ క్యారెక్టర్ చేస్తున్నారు. దానికి ఎవరు డైరెక్ట్ చేయాలో వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు. సో 100% ఆ సినిమా అదొక హిస్టరీ క్రియేట్ చేస్తుంది అంతే. మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా బాలకృష్ణ గారి కెరీర్లో అది హిస్టరీ క్రియేట్ చేస్తుంది. సో బాలకృష్ణ గారు అండ్ గోపిచంద్ మల్లినార్ గారి కాంబినేషన్లో వీరసింహారెడ్డి సినిమాకి మీరు పనిచేశారు. సో ఆ సినిమా ఎక్స్పీరియన్స్తో పాటు ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ NBK 111 కూడా మీరు వర్క్ చేస్తున్నారని చెప్పేసి నాకు తెలిసింది. సో ఏంటి కొత్త ప్రాజెక్ట్ విశేషాలు? అది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అండి. NBK 111. NBK 111 అనేది అసలు నెక్స్ట్ లెవెల్ సబ్జెక్ట్. అది అసలు రేపు పొద్దున సినిమా రిలీజ్ అయిన తర్వాత షాక్ అవుతారు అందరూ. అటు బాలయ్య బాబు ఫ్యాన్స్ కానివ్వండి, తటస్థులు కానివ్వండి, సినిమా అభిమానులు కానివ్వండి, అందరూ అసలు ఆ సినిమా చూసిన తర్వాత ఒకసారి చూసిన వాడు ఇంకో 2-3 సార్లు గ్యారెంటీకి చూస్తాడు. ఓకే, ఒకసారి చూసిన వాడు ఒకసారి చూసి వదిలిపెట్టాడు, ఇంకో 2-3 సార్లు ఆ సినిమా చూస్తాడు. తనతో పాటు ఇంకొంతమందిని తీసుకెళ్లి ఆ సినిమా చూపించడం అనేది ప్రైడ్గా ఫీల్ అవుతాడు. ఓకే, తను చూడటమే కాదు, ఇంకొంతమందిని తీసుకెళ్లి ఆ సినిమా చూపించడం అనేది ప్రైడ్గా ఫీల్ అయ్యే సినిమా అది. ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ కూడా ఎస్ ఈ సినిమాకి నేను పనిచేశాను అని ప్రౌడ్గా చెప్పుకునేటువంటి ఒక సినిమా అది. ఓకే, సో ఇందులో బాలయ్య గారు డ్యూయల్ రోల్ అని చెప్పేసి మనకు దాన్ని వాళ్ళు రీచ్ చేసిన దీంట్లో తెలుస్తుంది పోస్టర్ ద్వారా. సో 2 క్యారెక్టర్లు ఇందులో అదే చూస్తారు కదా. అయిన ముందే ఇప్పుడు మనం చెప్పకూడదు అనమాట. ఓకే, అది డైరెక్టర్ చెప్పొచ్చు, ప్రొడక్షన్ హౌస్ చెప్పొచ్చు, నేను చెప్పకూడదు.